కొట్టుకుంటారా లేదా? అన్నదమ్ముళ్ళు కొట్టుకుంటారు. కొట్టుకోకుండా ఎలా ఉంటారు? చిన్నప్పుడు, పెద్ద అయినప్పుడు కాదు, ధరించలేదు ఆయన బాల్యము నుండి. చూడండి, ఇక వాక్యాన్ని విందాం. ఈరోజు వాక్యం బైబిల్ ఉన్నవారు మత్తయి సువార్త 3:17. మత్తయి సువార్త 3:17. మత్తయి సువార్త ఈ 2 కొంచెం 3:17 రిపీట్ తగ్గించి, డిలే తగ్గించి, ఎక్కువ తగ్గించి అర్థమయ్యేలా పెట్టండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 3:17. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, అంటే ఇష్టమైన కుమారుడు. యేసయ్య ఎవరంట? ఇష్టమైన కుమారుడు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన నాకిష్టుడు, నా ప్రాణానికి ఇష్టుడు అని ఇక్కడ ఒక స్వరం వినపడుతుంది. మీరు బాగా వినండి. నా కళ్ళు చూడండి, ఇక నిద్రపోగాకండి అమ్మా, నిద్రపోగాకండి. నా కళ్ళు చూడండి. ఎందుకంటే ఎప్పుడు తలకపోయికి ఈరోజే పోతారు నాకు తెలిసి, బిజీ పనుల్లో పడి. ఇప్పుడు మీకు నిద్ర వచ్చిద్ది, నెలకొక్కసారి పోతారు వాళ్ళ తలకి. మీరు కాదులే, కొందరు ఇంకోళ్ళు నిద్రపోతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మేలుకున్నారా? మేలుకుండి చెప్పండి, హల్లెలూయా. బాగా వినండి, వాక్యం చెబుతా, మీరు వినండి, భయపడగాకండి. ఇక్కడ బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, యేసు ప్రభు వారు బాప్తీసం పొంది యోర్దాను నదిలో యోహాను ద్వారా ఒడ్డుకు వస్తున్నప్పుడు, నీళ్ళల్లోకి వెళ్ళి ఒడ్డుకు వస్తున్నాడంట. ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు అంట ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చింది. తర్వాత ఆకాశం తెరవబడి ఒక శబ్దం వినపడుతుంది. ఏంటంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నా. యేసు ప్రభు వారి గురించి తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, నాకిష్టుడు, నా ప్రాణానికి ఇష్టుడు. ఇప్పుడు ఒక తల్లికి 3 పిల్లలు ఉన్నారు అనుకో, ఒకళ్ళు భలే ఇష్టంగా ఉంటుంది ఒక్కొక్క తల్లి. ఎవరికైనా, ఎవరింట్లో అయినా ఒక్కొక్క తండ్రి ఒక్కొక్క బిడ్డను భలే ఇష్టపడతాడు. పైకి కనపడపోయిన లోన ఉంటుంది మనకి పార్షియాలిటీ కొంచెం అన్న. యేసు ప్రభుకు 12 మంది శిష్యులు, 12 మందిలో ఒక శిష్యుడు అంటే అతను రొమ్మును ఆనుకున్నాడంట, యోహాను. అంటే స్పెషల్, ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆకాశం తెరవబడి స్వరం ఏమని వినపడుతుందంటే, ఇతడు నా ప్రాణానికి ఇష్టుడు. ఇతడు ఈయనంటే నాకు ఇష్టం, ఈయన యందు నేను ఆనందిస్తున్నా అని తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించి? ఎవరి గురించి? యేసయ్య గురించి. నా గురించి కాదు, మీ గురించి కాదు. ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి? ఈయన నా ప్రియ అనండి, ఈయన నా ప్రియ కుమారుడు. కుమారుడు 1 కొరింథీ 10:5. 10:5 1 కొరింథీ 10:5. మీరు బైబిల్ తెరవండి, పెన్ను ఉంటే రాసుకోండి, చక్కగా వినండి, ఒకళ్ళు చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరు కనుక అరణ్యంలో 1 కొరింథీ 10:5 ఉంది, ఇశ్రాయేలీయులు అంటే ఎవరైతే మోషే ద్వారా 6 లక్షల పాదాచారులు ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి మోషే ద్వారా నడిపించబడ్డారో వాళ్ళలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా లేరంట. ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా, కానీ తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసు ప్రభు వారు ప్రియ పుత్రుడుగా, ప్రియ కుమారుడుగా, ఇష్టమైన కుమారుడుగా, ప్రాణానికి ఇష్టుడుగా ఉన్నాడు. అరణ్యంలో ఉన్న సంఘం, మోషే చేత విడుదల పొందిన సంఘం అనేక మంది ఇష్టులుగా లేరంట. అనేకులు చెప్పండి, ఇష్టలుగా
లేరు 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 అనేక మంది ఇష్టలుగా లేరు. పైనుండి మనం బాగా చదివితే ఒక మాట ఉంటుంది 10:1, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం, అదేదనగా మన పితరులందరూ ఎక్కడున్నారు అంటే ఇశ్రాయేలీలందరూ, దేవుని బిడ్డలందరూ, అబ్రహాము వంశం అంతా, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు మేఘం కింద ఉన్నారంట. వాళ్ళ మీద మేఘం నడిచింది, వాళ్ళ ఎదురు మేఘం ఉంది, వాళ్ళ వెనకాల మేఘం ఉంది. మేఘం కింద ఉన్నారు, మేఘం పైన ఉంది, వీళ్ళు కింద ఉన్నారు. చూడండి, ఎప్పుడన్నా నీ మీద నా మీద మేఘం ఉందా? అమ్మా నా కళ్ళి చూస్తారా ఎవరన్నా? నా కళ్ళి చూడండి. మేఘం ఎప్పుడన్నా మనం ప్రార్థన చేసేటప్పుడు మన మీద ఉందా అంటే ఇది అద్భుతమా కాదా? చప్పట్లు కొట్టండి. మన పితరులు ఇశ్రాయేలీలు మేఘం కింద ఉన్నారు, మేఘము వాళ్ళ తలల మీద ఉంది, మేఘం కనబడుతుంది, మేఘం కింద ఉన్నారు. అంటే మేఘం అంటే దేవుని భద్రత గుర్తుగా ఉంది. అరణ్యంలో 40 ఏళ్ళు వాళ్ళు నడుస్తున్నప్పుడు నేను మీకు తోడై ఉన్నా, నేను మిమ్మల్ని కాపాడుతున్నా, పక్షిరాజు పిల్లల్ని కాపాడినట్టు కాపాడుతా భద్రతకు గుర్తుగా ఉంది. ఈరోజు చాలామంది అపార్ట్మెంటుల్లో ఉన్నారు, భద్రంగా ఉన్నాం, మంచి మంచి బిల్డింగ్స్లో ఉన్నాం, భద్రంగా ఉన్నాం, మంచి మంచి ఇల్లులు కట్టుకున్నాం, భద్రంగా ఉన్నాం, సెక్యూరిటీ హౌసుల్లో ఉన్నాం, భద్రంగా ఉన్నాం. మేఘం కింద వాళ్ళు ఉన్నారు, ఏ అపాయం లేదు, మేఘం కింద ఉన్నారు. తర్వాత అంటున్నాడు వాళ్ళంట సముద్రంలో నడిచిపోయిరి. ఎక్కడండి అమ్మా? ఎక్కడ? సముద్రంలో. సముద్రంలో నడిచారంట మన పితరులు. ఇది ఎంత అద్భుతం అనుకున్నారు? సముద్రం 2 బాయలైంది, సముద్రం మధ్య నడిచి వెళ్ళారు, సముద్రంలో నీళ్లు 2 గోడలైన ఆరిన నేల కనబడింది. మనకు లేదు ఆ భాగ్యం, వాళ్ళకు దొరికింది. మేఘం కింద ఉన్నారు, సముద్రంలో నడిచారు. సముద్రం అంటే అద్భుతాలు. చాలామంది జీవితాల్లో ఎన్ని అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు మిమ్మల్ని ఎవరిని అడిగినా యేసయ్య నా ఇంట్లో చాలా అద్భుతం చేశాడని చెబుతారు. నా జీవితంలో చాలా అద్భుతాలు ఉన్నాయి, మీ జీవితంలో కూడా చాలా. హల్లెలూయా చెబుతారా అక్క? ఏముండయి? అద్భుతాలు ఉన్నాయి. మన యేసయ్యని నమ్ముకున్న అందరి ఇళ్ళల్లో అద్భుతాలు ఉన్నాయి, అన్ని సంఘాల్లో అద్భుతాలు ఉన్నాయి. సేవకుల జీవితాల్లో ఏదో ఒక అద్భుతం ఉంది, విశ్వాసుల జీవితాల్లో ఏదో ఒక అద్భుతం ఉంది. ఉద్యోగం విషయంలోనూ, చేసే పనుల విషయంలోనూ, పిల్లల విషయంలోనూ, కుటుంబ విషయాల్లోనూ, స్థలాలు కొనే విషయాల్లోనూ ఏదో ఒక అద్భుతం. అపాయాలు తప్పించుకునే విషయాల్లోనూ అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. అద్భుతాల్లో ఉంది ఆ సంఘం, అద్భుతాలు ఉన్నాయి, అద్భుతాలు, వండర్స్, సూచక్రియలు ఉన్నాయి, మహత్కార్యాలు, స్వస్థతలు. ఎవరు నన్ను అడిగితే ఎవరేం చెబుతారు? యేసయ్య నన్ను భలే తగ్గించాడు, స్వస్థపరిచాడని. వాళ్ళు మేఘం కింద ఉన్నారు, సముద్రాల్లో నడిచిపోయారు. తర్వాత కింద ఉంది వాళ్ళు బాప్తీసం పొందారంట. 2వ వచనం, అందరిని మోసేని బట్టి మేఘంలో సముద్రంలోనూ బాప్తీసం అందరూ పొందారు. ఎంతమందో తెలుసా? 6 లక్షలు. స్త్రీలు కాక పిల్లలు కాక ఎంతమంది అండి? 6 లక్షలు బాప్తీసం. బాప్తీసం కూడా అందరూ పొందారు. ఈరోజు చాలామంది సంఘాల్లో వేల మంది బాప్తీసాలు పొందుతున్నారు. దేవుడికే మహిమ. హల్లెలూయానండి, నిజం అది. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడిద్ది. వేల మంది బాప్తీసాలు పొందుతున్నారు. ఇస్తుంది కూడా అక్కడ ఎవరో తెలుసా? మన పితరులకు మోసే. దేవుని ముఖాముఖిగా చూసినవాడు, దేవునితో మాట్లాడేవాడు, 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో గడిపినవాడు. కలలో కాదు, డైరెక్ట్గా దేవుడు మోసేతో మాట్లాడాడు. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడాడు. అంత మంచి సేవకుడిని కలిగి ఉన్నారు వాళ్ళు. చప్పట్లు కొట్టండి. ఎవరు నన్ను అడిగితే కొంతమంది అంటారు నేను పలానా పెద్ద దైవజనుడి దగ్గర బాప్తీసం పొందాను అంటారు. మంచిదే, పొందవచ్చు, తప్పు కాదు. కొందరిని అడిగితే నాకు బాప్తీసం ఇచ్చింది ఎవరు అనుకున్నారు? పాస్టర్ గారు, గొప్ప ఆయన,
మేము పొందినప్పుడు 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది ముంచడం లేపడమే మంచిది. ఇక్కడ వాళ్ళు కూడా బాప్తీసం పొందారు. మోషే లాంటి ప్రవక్త ద్వారా పొందారు. వాళ్ళు మేఘములో పొందారు, సముద్రంలో నడుచుకుంటూ పోయారు. కానీ బైబిల్లో మీరు కొన్ని విషయాలు చదివితే ఇథియోపిడే నపుంసకుడు ఒక్కడే రథం మీద బాప్తీసం పొందుతాడు. రథం వెళ్తున్నప్పుడు చెరసాల అధికారి కుటుంబం ఒక్కటే ఆ ఊరిలో బాప్తీసం పొందింది ఆ దినాల్లో. ఒక్కళ్ళే. వాళ్ళ ద్వారా ఊర్లు మార్చబడినాయి ఆ దినాల్లో. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. చాలామంది అంటారు, అన్నయ్య నేను ఒక్కదాన్నే మా ఇంట్లో తీసుకుంది. ఏం కాదు, నేను ఒక్కరినే నమ్ముకున్నాను. ఏం కాదు, ఒక్కరు నమ్ముకున్నాం కాదు, 6 లక్షలు తీసుకున్నాం కాదు.
దాన్ని భుజిస్తున్నారు. తర్వాత ఉంది, అందరూ ఆత్మ సంబంధమైన పానమును, జీవజలాన్ని తాగారంట. ఆత్మ సంబంధమైన బండలో ఉంది, అక్కడే ఉంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనంలో 4వ వచనంలో అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును. చూడండి, సంఘమంతా పరిశుద్ధాత్మతో నింపబడింది ఈ దినాల్లో. తెలుసా మీకు, అన్ని సంఘాల్లో ఆత్మ పనిచేస్తున్నాడు. అంచె దినములందు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం నెరవేర్చాడు. అందరూ ఆత్మ సంబంధమైన బండలోందు తాగుతున్నారు, ఆత్మను పొందుకుంటున్నారు, చప్పట్లు కొడుతున్నారు, కేకలు పెడుతున్నారు, పాటలు రాస్తున్నారు, భాషలు మాట్లాడుతున్నారు. ఆత్మ వరాలు ఉన్నాయి, స్పెషల్ గిఫ్ట్లు, స్పెషల్ సింగర్స్, స్పెషల్ వర్షిప్ లీడర్స్, స్పెషల్ మ్యూజిషియన్స్, స్పెషల్ ప్రీచర్స్. ఈ రోజుల్లో అందరికీ ఆత్మ ఉంది. ఆత్మ లేనివాడు ఎవరు లేడు. ఆత్మను పొందుకుంటున్నారు. నిజమండి, ఇది ఆత్మ పొందుకుంటున్నారు. అందరూ ఆత్మతో నింపబడుతున్నారు. అందరూ. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, ఇవన్నీ మంచియే. ఏమేంటి? 1 మేఘం కింద ఉండటం. చెప్పండి, మేఘం కింద ఉండటం. 2 సముద్రాల్లో నడిచి పోవటం. అద్భుతాలు జరగటం మంచిదే. 3 బాప్తీసం తీసుకోవటం. 4 బల్లారాధన తీసుకో. 5 ఆత్మని పొందుకోవటం, ఆత్మవరాలు పొందుకోవటం, స్పెషల్ గిఫ్ట్లు పొందుకోవటం. మంచిదే ఇవన్నీ. కానీ ఇక్కడ ఒక మాట అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి సంఘంతో అంటున్నాడు. అయితే బట్ అని, అక్కడ ఇంగ్లీష్లో బట్ అని ఉంటుంది. కానీ అందరూ అద్భుతాలు పొందుకున్నారు, అందరూ బాప్తీసాలు పొందారు, అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు, అందరూ మోషేలో బాప్తీసం పొందారు, అందరూ మేఘం కిందే ఉన్నారు. కానీ అనేక మంది దేవునికి ఇష్టలుగా లేరు. కాబట్టి వాళ్ళు అరణ్యంలో సంహరించబడ్డారని ముంగుర్తుగా దేవుడు ఆ సంఘాన్ని మనకు చూపెడుతున్నాడు. హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు నేను చెబుతుంది మీకు అర్థమవుతుందా? ఆత్మ ఉంది, పొందుకున్నారు. అభిషేకం ఉంది, పొందుకున్నారు. పాటలు పాడుతున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, వాక్యం బోధిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, మర్మాలు చెబుతున్నారు. కానీ దేవుడికి ఇష్టలుగా లేరంట వాళ్ళు. మీరు కాదు, నేను కాదు, అరణ్యంలో ఉన్న సంఘం దేవుడికి ఇష్టలుగా లేరు, దేవునికి ప్రియంగా లేరు. అందుకనే వారు అరణ్యంలో రాలిపోయారంట, వాగ్దాన భూమిలో చేరలేదంట. ప్రియమైన దేవుని బిడ్డ, ఇవన్నీ కంటికి కనపడేవి. కానీ దేవుడికి ఇష్టమైనగా నువ్వు నేను జీవించాలి క్రిస్మస్ రోజు నుంచి. ఆమేనానండి, ఆమేనానండి. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఎలా ఉండాలి అని అంటే ఒక్కటే, నాలా కాదు, సతీష్ కుమార్ గారిలా కాదు, ఏసన్న గారిలా కాదు, ప్రవీణ్ కుమార్లా కాదు. మరి మన మోడల్ ఎవరిలాగుంటే అన్న నేను దేవుడికి ఇష్టంగా ఉంటానంటే, ఆకాశం నుండి ఒక శబ్దం వినపడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియ, అంటే ఇష్టమైన నా ప్రాణానికి ఇష్టుడు, ఈయన యందు నేను ఆనందం. మరి యేసు ప్రభు నీ ఆ దైవ కుమారుణ్ణి దేవుడు మనకు చూపెట్టాడు, ఈయనలాగుండండి చాలని. నీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు యేసయ్యను ఉంచుకుందుముగాక. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా. కాబట్టి మనం కూడా యేసు ప్రభువులో ఈ క్రిస్మస్ రోజున 3 విషయాలు చెప్పి ముగిస్తా. 10 నిమిషాల టైం ఉంది అంతే నాకు, 1 గంటకి. 3 విషయాలు. 1, ఆయన ఎందుకు ఇష్టమైన కుమారుడు అంటే యేసు ప్రభు వారి తండ్రికి 1 బైబిల్ తీయండి. ఎందుకు ఆయన ఇష్టమైన కుమారుడు అంటే 1 బైబిల్ ఉన్నవారు ఫిలిప్పు 2:5, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పు.
పిలిప్పీలు అని ఉంటుంది చూడండి. పిలిప్పు అనేది గ్రేట్ అలెగ్జాండర్ యొక్క నాన్న పేరు. ఆ పట్టణాన్ని జయించినప్పుడు వాళ్ళ నాన్న పేరు పెట్టాడు అలెగ్జాండర్, గ్రీకు రాజు. పిలిప్పీలో పౌలు గారు వెళ్ళి సేవ చేసి సంఘం కట్టాడు. ఆ సంఘానికి పత్రిక రాస్తా అంటున్నాడు 2వ అధ్యాయంలో 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి సంగమా. ఏందా మనసు? చదువు. ఆయన ఫాస్ట్గా చదువు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ ఆగండి, మనుషుల దేవుడు స్వరూపమై ఉండి మనుషుల పోలికగా పుట్టాడు. ఈరోజు జనం మనుషులుగా పుట్టి దేవుళ్ళు అవుతున్నారు. మనిషి ఎన్నడూ దేవుడు కాదండి. ఈరోజు జనం ఏమైపోతున్నారు తెలుసా? మనుషులుగా పుట్టి దేవుళ్ళుగా కొనియాడబడుతున్నారు, దేవుళ్ళుగా పూజించబడుతున్నారు, దేవుళ్ళుగా బతుకుతున్నారు, దేవుణ్ణి అని చెప్పుకుంటున్నారు. మనిషి దేవుడు కాడు. కానీ యేసు ప్రభువు దేవుడు స్వరూపమయ్యండి మనిషి పోలికగా పుట్టాడు. చదవండి, ఇప్పుడు చదవండి. పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంటే తగ్గించుకున్నాడు. హంబుల్డ్ సన్. ఏ సన్ను? హంబుల్. చెప్పండి ఏంటిది? HUMBLE. విధేయత చూపిన వాడై అని ఉంది అక్కడే. తగ్గించుకున్నాడంట. యేసు ప్రభు ఎందుకు తండ్రికి ఇష్టడంటే ఆయన ఈ భూమి మీదకి ఎంత తగ్గించుకున్నాడంటే పశువుల తొట్టిలో పడుకోబెట్టగలిగినంతగా. అమ్మ, గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ తల్లినైనా తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పడుకోబెడితే చాలా బాధగా ఉంటుంది. నన్ను ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళాం, ఆయన మంచోడు కాదని. ఉంటే తీసుకెళ్ళవచ్చు, డబ్బులు ఉంటే, తప్పు కాదు, తీసుకెళ్ళవచ్చు. మన పిల్లోడు పుట్టినప్పుడు ఎవరన్నా ఉయ్యాల కూడా లేకుండా, మంచి ఉయ్యాల లేకుండా, ఉయ్యాల కూడా లేకపోతే ఆ తల్లి బాధపడుతూ ఉంటుంది. పిల్లోడికి ఉయ్యాల కూడా చీర కట్టేయమంటుంది అత్త మామ. నాకు ఆడపిల్ల అయితే చీర కట్టాలా, మగపిల్లోడైతే ఉయ్యాలు తేవాలని ఏడుస్తాం మనం. కొంచెం తక్కువ చూస్తే బాధ కలిగిద్ది మనల్ని. ఎవరన్నా చీప్గా చూస్తే బాధ కలిగిద్ది. గబక్కన 2-3 నిల్చొని నీ చీర 500, నీ చీర 1000, నీ చీర 3000 అన్నారా, ఏం బాధ కలిగిద్ది పాపం. అంటే కానీ యేసు ప్రభు వారు ఏం చేశాడు? ఎలా పుట్టాడు తెలుసా? ఆయన పుట్టుకలో, ఆయన మరణంలో, ఆయన పరిచర్యలో, ఆయన చేసిన సేవలో శిష్యుల పాదాలు కడిగే అంతగా తగ్గించుకున్నాడు. నేను ఆ మధ్య 50 రోజుల ఉపవాసం ఉన్నప్పుడు పాద పరిచర్య పెట్టా. కడుక్కోండి అన్న, కొంతమంది కడుక్కోకుండా వెళ్ళిపోయారంట. నేనైతే నేను కడిగా శిష్యుల్ని. కడుక్కోండి అమ్మ, ఏమైంది అన్న. చీ, వాళ్ళ కాళ్ళు నేను పట్టుకునేది ఏంది అనుకుంటారు కొంతమంది. మరి అంత మనం కొంచెం హోలీనెస్ ఉంటేనే బాధపడుతున్నాం, కొంచెం మనం ఒక రకంగా ఉంటేనే ఎదుటి వాళ్ళని చూసి ఎలా అన్నాం. మరి ఆ దేవదేవుడు మనల్ని చూస్తే మనం అసలు ఎందుకు పనికిరామండి? నిజంగా ఆయన మనల్ని చూస్తే ఆయన ఎంత తగ్గించుకున్నాడండి. మేఘం కింద ఉండటం ముఖ్యం కాదు, అద్భుతాలు ముఖ్యం కాదు, అపార్ట్మెంట్లు ముఖ్యం కాదు, డబ్బులు ముఖ్యం కాదు, బంగారాలు ముఖ్యం కాదు, పట్టు చీరలు ముఖ్యం కాదు, పెద్ద సంఘాలు ముఖ్యం కాదు, మోషే లాంటి సేవకులతో బాప్తీసాలు ముఖ్యం కాదు, పరిశుద్ధాత్మ వరాలు ముఖ్యం కాదు, తగ్గింపు ముఖ్యం. పాడండి, సాబాళ్ళు కొట్టండి. ఏ ముఖ్యం? తగ్గించుకోవటం ముఖ్యం. మనకెన్ని కళలైనా ఉన్నాయి, కానీ దేవుడు చెప్పే ఒక్క మాట విను, తగ్గించుకోవాలి. హంబుల్డ్ సన్. ఆయన తగ్గించుకున్నాడు.
పుట్టుకలో, మరణంలో, సేవలో, పరిచర్యలో కాలినడక సేవ చేశాడు ఆయన. కారుల్లో కాదు. కారుల్లో సేవ చేసే వాళ్ళని నేను నిందించట్లా, తప్పు, నేను వాళ్ళని అంటలే, ఏమంటలా. ఆయన అంత తగ్గించుకొని సేవ చేశాడని చెబుతున్నా. తగ్గించుకున్నాడు ఆయన. ప్రియమైన దేవుని సంగమా, తగ్గింపు చెప్పండి ఏంటిది? విధేయత. ఏంటిది? విధేయత గల కుమారుడు. మన పిల్లలకు మనం ఎన్నో బట్టలు కొని పెడతాం, అన్నీ ఇస్తాం. ఆ బిడ్డలు లోపడకపోతే మనకేమొచ్చింది? ఏమని అందనుకో, నీ బిడ్డ నీకేమొచ్చింది? గర్వం ఏంది నీకు అనిపించింది, బాధ వేసిద్ది తల్లికి, గుండెకి, తండ్రి గుండెకి. ఏంది ఏంది అని అన్నాడు ఇంకో బిడ్డ, తల్లిదండ్రికి బాధ వేసిద్ది మనకి. ఎంత భక్తిలో దేవుడికి ఇష్టంగా ఉండటమంటే తగ్గించుకోవాలి. హంబుల్డ్ సన్. రెండో మాట అయిపోయింది. 5 నిమిషాలు అయిపోయింది. 5 నిమిషాలు ఉంది. చూడండి రెండో మాట బైబిల్ ఉన్నవారు మార్కు సువార్త 1:24. మార్కు సువార్త 1:24. ఆయన హంబుల్డ్ సన్. రెండో మాట ఏంటంటే, ఎందుకు ఆయన దేవునికి ఇష్టడు, తండ్రికి ఇష్టడు, యేసు ప్రభు వారు ఎందుకు మనకు మాదిరి అంటే రెండో మాట రాయబడిందాడా. అదిగో యేసు ప్రభు వారు ఒక సమాజ మందిరానికి వెళ్ళాడు. ఆడ అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు లేచి కేకలేస్తున్నాడు, దేవుని పరిశుద్ధుడా మాతో నీకేమి? దేవుని పరిశుద్ధుడా, దేవుని కుమారుడా, పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అన్నాడు. అంటే యేసు ప్రభు ఎవరంటే హోలీ సన్. 1 హంబుల్డ్ సన్. రెండో మాట హోలీ సన్, SON సన్, HOLY. హోలీ అంటే పవిత్రత ఉంది. యేసయ్యలో ఏముంది? అద్భుతాలు ఉండొచ్చు తప్పంట్ల, బాప్తీసాలు ఉండొచ్చు తప్పంట్ల, స్వస్థతలు ఉండొచ్చు తప్పంట్ల. కానీ ఒకటి గుర్తుంచుకో, పవిత్రత పోగొట్టుకోగాకు. అదిగో పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడను. దేవుడు పరిశుద్ధుడంట. మనం పరిశుద్ధులు అవటానికి దేవుడు పిలిచాడంట. బైబిల్లో చదివితే 8వ అధ్యాయం యోహాను సువార్త 34లో పాపం చేయువాడు పాపమునకు దాసుడు అన్నాడు. మీలో ఇంకా సిగరెట్లు తాగుతా, బీడీలు తాగుతా, చుట్టలు తాగుతా, మందు తాగుతా, సినిమాలు చూస్తా. అన్నయ్య సినిమాలు చూడకూడదా? సినిమాలు ప్రారంభమయ్యేదే విగ్రహారాధనతో. సినిమాల్లో విగ్రహారాధన ఉంది, సినిమాల్లో దొంగతనాలు ఉన్నాయి, సినిమాల్లో వ్యభిచారం ఉంది, సినిమాల్లో చెడ్డ మాటలు ఉన్నాయి, సినిమాల్లో పోకిరీ మాటలు ఉన్నాయి, సినిమాల్లో సరసోక్తులు ఉన్నాయి. అసలు సినిమా పోస్టర్నే చూడలేం, తండ్రి బిడ్డ నడుచుకుంటూ వెళ్తానంటే. ఇప్పుడు సినిమాలు. దేవుడు అంటున్నాడు పాపము చేయవాడు పాపమునకు దాసుడండి. 8 ఏళ్ళు అంటాడు, ఆమెని వ్యభిచారం చేస్తా పట్టబడిన స్త్రీని వాళ్ళు చేస్తే మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయేయమన్నాడు. ఆయన అన్నాడు నాలో పాపం ఉందని మీలో ఎవరన్నా స్థాపించగలడా అని లోకాన్ని అడిగాడు యేసయ్య. చప్పట్లు కొట్టండి. యేసయ్యలో పాపం లేదు, జన్మ పాపం లేదు, జీవితంలో పాపం లేదు ఆయనకి. పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపం అంటనివాడు. చిన్నప్పుడు సండే స్కూల్ పాట భలే ఉంటుంది. ఎంతమందికి వచ్చు? ఉప్పు నీటిలో ఉన్న చేప. ఎంతమంది చేపల కూర వండారు? అమ్మ నాకు పెట్టొద్దులే అమ్మ అన్న. ఎంతమంది వండారు? అదేంది ఒక్కళ్ళు వండలేదా? సరే పెద్దది వేసారా? ఎంతమంది? సరే చిన్నదే పేతురు, అబ్రహాము. సరే బాగానండి. చిన్నప్పుడు పాట ఉప్పు నీటిలో ఉన్న అది అన్నటికి ఉప్పు కానే, పాపలోకంలో ఉన్న నేను పాపినయ్యున్న భయము నాకు, నేను యేసుని ప్రియ బిడ్డను. అంటే ఉప్పు నీటిలో చేప ఉంది కానీ ఉప్పగా ఉంటుందా? దాన్ని తీసుకొచ్చి ఏం తీయాలి? పైన
పులుసులు తీసి శుభ్రం చేస్తే కారం, మసాలా వేస్తే కారం, ఉప్పుగా ఉంటుందా? అంత ఉప్పు నీళ్ళల్లో కూడా ఉండి మనం అంటాం, అన్నయ్య పాస్టర్ అమ్మ మీకేం తెలుసయ్యా మా బాధలు, మనం పాపం చేయకుండా ఉండలేమంటారు. లేదు, తప్పది. నీ మనసులో, నీ హృదయంలో పాపం చేయకుండా ఉండాలి అనుకోవాలి. కొంతమంది అంటారు, కుర్రోళ్ళు అయితే నేను కాలేజీకి వెళ్తున్నా, నేను కాలేజీలోనే రక్షించబడ్డా, నేను కాలేజీలోనే బాప్తిజం పొందా, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతానే బిఎస్సి మైక్రోబయాలజీ గుంటూరు హిందూ కాలేజీలో బాప్తిజం పొందా. బాప్తిజం పొంది కాలేజీకే వెళ్ళా. ఉద్యోగం కూడా హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా ఉద్యోగం కూడా బాప్తిజం పొందే చేశా. చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఇళ్ళల్లో పెళ్ళిళ్ళలో కూడా బాప్తిజం పొందే వెళ్ళా. చాలామంది ఏదో సాగు చెబుతారండి. ఒక్కటి గుర్తుంచుకో, యేసు ప్రభువు వారు ఏమంటున్నాడంటే, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. మన దేవుడు పాపము లేనివాడు. ఆయన దావీదు గోత్రంలో, దావీదు ఊరిలో, దావీదు పట్టణంలో ఎందుకు పుట్టాడంటే, దావీదు కీర్తన 51లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఒక మాట అంటాడు, భలేమంటది. 51 కీర్తన, నా తల్లి నన్ను పాపములోనే గర్భమును ధరించెను, నేను పాపములో పుట్టిన వాణ్ణి అన్నాడు. అమ్మా, ఇప్పుడు మీరు అంటారు ఈ మాట, ఎవరైనా ఈ మాట చెప్పగలవా? నేనైనా మీరైనా ఎవరు చెప్పలేరు. మన తల్లిని అవమానపరిచినట్టుంటుంది. కానీ దావీదు ఒక మాట అన్నాడు. ఆయనకి ఎంత ఒప్పుకున్నాడంటే, పాప పుట్టుక అని ఒప్పుకున్నాడు. యేసు ప్రభు పుట్టుక పవిత్రమైంది, మన పుట్టుక పాప సంబంధమైంది. మనం శరీరేచ్ఛలు, రక్త మాంసాలు, కోరికల ద్వారా పుట్టే ఇచ్ఛల ద్వారా. ఆయన కన్యక గర్భాన్ని పుట్టాడు పవిత్రంగా. ప్రియమైన దేవుని సంగం, బాధపడొద్దు. ఈరోజు నువ్వు మృతులలో నుండి మేలుకొని బయటికి రావాలి. పాపము లేని వారిగా ఉండాలి. ఎందుకంటే పాపం వలన వచ్చు జీతం మరణం. హెబ్రీ 9:22లో ఉంది. పాప పరిహారం నిమిత్తం గొర్రెలు, మేకలు, ఎడ్లు రక్తం కాదు కానీ 10:4లో, హెబ్రీ 10:4లో, హెబ్రీ 7:26లో పాప పరిహారం కోసం యేసు ప్రభు వారు నా పాప పరిహారం కోసం ఆయనే గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి వధించబడ్డాడు. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. ఒక్క మాట రోమా 8:4 చదవండి. రోమా 8:4 ఈ మాట చదవండి చాలు. రోమా 8:4 చదువుతారా? రోమా 8:4 ఏంది ఒక్కలది? రోమీలకు రాసిన పత్రిక 8:4. ఆగండి. పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి పాపమునకు శిక్ష. అంటే ఇప్పుడు మనం పాపం చేసాం, మనం శిక్ష పొందాల్సిన అవసరంలా, మనం బాధపడాల్సిన అవసరంలా. మనం తెలుసో తెలియక మనకు బురద అంటింది, దాన్ని యేసు రక్తంతో కడుక్కోవటమే. ఒప్పుకొని చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఎందుకంటే పాప పరిహారం నిమిత్తం తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి మన పాపములకు శిక్ష విధించాడు. హల్లెలూయా. అది ఆయన పాపము లేనివాడు, పాపులలో చేరనివాడు, పవిత్రుడు, నిష్కలంకుడని హెబ్రీలకు రాసిన పత్రికలో ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినోడని రాయబడి ఉంది. 1 హంబుల్డ్ సన్, 2 హోలీ సన్. దేవుడికి ఎందుకు ఆయన ప్రియకుమారుడు ఇష్టుడైన వాడంటే ఆయన తగ్గింపు, విధేయత. 2 ఆయన పరిశుద్ధత. ఏం కాపాడుకోవాలి మనం? పరిశుద్ధత కాపాడుకోవాలి. ఈ మధ్య ఒక ఇంట్లో అన్నం తిని వచ్చా. వచ్చిన తర్వాత మహేష్ బాబు సినిమా వస్తుంది కళ్ళలో నాకు. ఎప్పుడో చూసే పాత రోజుల్లో దేవుడిని నమ్ముకోకముందు నాగరాజు కొన్నప్పుడు కొత్త సినిమాలు అంటాయి వస్తున్నాయి, చూడు అంటుంది కళ్ళలో. ఉలికి పళ్ళేసా, ఏంది ఇలా వస్తుందని నీకు మోకరించి, ఆహా వీళ్ళ ఇంట్లో సినిమాలు చూస్తున్నారని తెలిసింది.
వీళ్ళ ఇంట్లో సినిమాలు చూస్తున్నారు. మేఘం కింద ఉన్నావు, సముద్రాల్లో బాప్తీసం పొంది అద్భుతాలు జరుగుతున్నాయి. ఒకే ఆహారం భుజిస్తున్నావు, బండలోంది తాగుతున్నావు. ఎలా అండి? దేవుడికి ఇష్టంగా ఉండాలి కదా మనం. తగ్గింపు. 2 ఏంటిది? పరిశుద్ధత. మూడోది చివరి మాట. మూడోది రోమా 5:8. రోమా 5:8 చివరి మాటకి అయిపోయింది. రోమీలకు రాసిన పత్రిక 5:8 ఉందా మీకు బైబిలు? 5:8 చదవండి. బ్లాండినా చదవండి. ఒక్కరు కూడా చదవలేరా? అయితే దేవుడు మన ఎల్ల తన ప్రేమను ఎట్లనగా మనం ఇంకను క్రీస్తు మన కొరకు ఆగండి అంటే ప్రాణం పెట్టాడండి. అంత ప్రేమ యేసయ్యది. అమ్మా నా కళ్ళు చూడండి, యేసయ్యది అంత ప్రేమ, ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు గురించి ఇక్కడ ఉంది. ఆయన అంట మన కొరకు దేవుడు మన ఎల్ల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఏందా ప్రేమ అంటే ప్రాణం పెట్టే అంత ప్రేమ. ప్రాణం పెట్టాడు. కొంతమంది భార్యకి అన్నం కూడా పెట్టరు, ప్రాణం ఏం పెడతారు? పిల్లలకి అన్నం కూడా పెట్టరు, ప్రాణం ఏం పెడతారు? భర్తకు అన్నం కూడా పెట్టరు, ప్రాణం ఏం పెడతారు? ఇంక ప్రాణం ఏడ పెడతారని? అంత ప్రేమ ఏడ వస్తుంది? చాలామంది జీవితాలు ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా అన్నం ఏమి పెట్టరు, తల్లిదండ్రులకు కూడా అన్నం పెట్టరు, ఒక సేవకుడికి కూడా ఆహారం పెట్టలేరు, ఒక సంఘంలో కూడా ఆహారం ఉండనీరు. ఇంక ప్రాణం ఏం పెడతారు? కానీ యేసు ప్రభు వారు ఈ లోకానికి తన ప్రేమను వెల్లడి చేశాడు. ఆయన మంచివారి కొరకు ప్రాణం పెట్టలేదంట, నీతిమంతుల కొరకు ప్రాణం పెట్టలేదంట. రోమా 5వ అధ్యాయంలో 8వ వచనం పైన కింద రాయబడి ఉంది. ఆయనంట బలహీనుల కోసం ప్రాణం పెట్టాడు, భక్తిహీనుల కోసం ప్రాణం పెట్టాడు, తర్వాత పాపుల కొరకు ప్రాణం పెట్టాడు, శత్రువుల కొరకు ప్రాణం పెట్టాడంట. 4 మాటలు ఉన్నాయి. బలహీనుల కొరకు, నా కొరకు, నీ కొరకు. మనం బలహీనులు దేవుళ్ళు ఆత్మీయ జీవితంలో, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. భక్తిహీనుల కొరకు ప్రాణం పెట్టాడు. మనం అంత భక్తి ఏం చేయలేం. పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. మంచి వాళ్ళ కోసం కాదు, నీతిమంతుల కోసం కాదు, శత్రువులు ఎవరైతే యేసు ప్రభుని దూషిస్తున్నారో, తిడుతున్నారో, చెడ్డగా మాట్లాడుతున్నారో, టీవీల్లో, సెల్ ఫోన్లో, యూట్యూబుల్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఆయన వీళ్ళకి ఏం అన్యాయం చేయలే. యేసు ప్రభు వాళ్ళు ఏమన్నా చేశాడా? ఏ అన్యాయం చేయలే. ఆయన నోటన కపటం లేదు, మోసం లేదు. ఆయన ఎవరిని దూషించలా. తనని ముద్దు పెట్టుకొని అప్పగించిన శిష్యుని కూడా దూషించలే. తనని ఏమన్నా మేకులు కొట్టిన వాళ్ళు కూడా తిట్లా. అమ్మ యేసు ప్రభుకు మేకులు కొడితే తిట్టాడా? తిట్లా. ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళు తిట్లా. బల్లెంతో పొడిచారే, రక్తం గారిందే, తిట్టలా. ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు గనుక వీరిని. అంటే ఏముంది యేసయ్యలో? ప్రేమ ఉంది. ఎంత బాధ పెట్టినా ప్రేమే ఉంది ఆయనలో. ప్రేమ 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 స్వరూపి, ప్రేమ గల కుమారుడు. ప్రేమ బైబిల్లో ఉంది. ప్రవచనాలు ఆగిపోతాయంట, నిరర్ధకమవుతాయంట, అద్భుతాలు నిరర్ధకమవుతాయంట. ప్రేమ శ్రేష్టమైంది, నిలిచిద్దని చెప్పాడు. చప్పట్లు కొట్టండి. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన అయిపోయింది. 1:10 అయింది నా టైం. కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. కాస్త ఆత్మ సంబంధమైన మాటల మీద మనసు పెట్టు. తప్పించుకొని పోగాకి ఈరోజు ఇంక నాకు ఎందుకులే, ఏదో